చాలా సింపుల్‌గా చికెన్ పచ్చడి పెట్టుకోవచ్చండి. దీనికోసం శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ ఉప్పు, అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ చికెన్‌లో నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగు కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకోండి. లేదంటే ఈ చికెన్ మాడిపోతుంది. చూడండి ఇలా వాటర్ వస్తున్నాయి కదా! ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి చికెన్ మొత్తం డ్రై అయింది కదా! ఇప్పుడు ఇందులో 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఈ ఆయిల్‌లో చికెన్ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి. చూడండి కలర్ మారుతున్నాయి కదా! ఇప్పుడు ఇందులో ఫ్రెష్‌గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేయాలండి. లేదంటే పచ్చడి టేస్ట్ బాగోదండి. అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ మరి బాగా ఎక్కువ ఫ్రై అయినా కూడా ముక్క చాలా గట్టిగా ఉంటుందండి. సో దగ్గరుండి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి. అలాగే ఉప్పు, ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్‌కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆపే ఒక 2 నిమిషాల ముందు కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి పచ్చడి కదా! నాకు కొంచెం కారం సరిపోదనిపిస్తుంది. సో ఇంకొంచెం కారం యాడ్ చేసుకున్నాను. మీరు కూడా చూసి వేసుకోండి. చికెన్ పచ్చడి అయితే రెడీ. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ చికెన్‌ని చల్లగా అయ్యే వరకు ఆరనివ్వాలి. ఈ పచ్చడి చల్లగా అయిన తర్వాత మాత్రమే ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. లాస్ట్‌లో మీకు ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కొంచెం ఆయిల్‌ని వేడి చేసి యాడ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని 2 రోజుల తర్వాత తినండి. చాలా రుచిగా ఉంటుంది.